క్రీస్తు పేరిట హిందువులకు, మతోన్మాదులందరికీ లేక క్రైస్తవులందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు. మతం అనే పదం బైబిల్ గ్రంథంలో ఎన్నిసార్లు ఉంది పరిశీలన చేయండి. మతం అనే పేరు ఇతర గ్రంథాలలో ఎన్నిసార్లు ఉంది, ఎవరు దాన్ని ఉచ్చరించి మతం అనే పేరు మీద దాడులు ఎవరు చేస్తున్నారు, మతం అనే పేరు మీద ఎంతమందిని చంపుతూ ఉన్నారు ఆలోచన చేయాల. హిందువులు కానివ్వండి, క్రైస్తవులు కానివ్వండి, ఇతరేతరులు ఎవరైనా సరే. యేసు ప్రభుని నమ్ముకో అంటే తెలియని కొందరు హిందువులు, కొందరే, అందరు కాదు, మూర్ఖులు మీరు మతం మారమని చెప్తున్నారు అనేది ఎక్కడ ఎవ్వడు చెప్పడు. అట్లా మనసు మారమని చెప్తున్నా. మతం అనేటువంటిది ఏ ధర్మములో ఉంది? సనాతన ధర్మం లేక ఇస్లాం ధర్మం, క్రైస్తవ ధర్మం అని బైబిల్లో లేదు. అసలు క్రైస్తవులు అనండి అని ఎక్కడ లేఖనాల్లో లేదు. అయితే ప్రజలు అన్నారు క్రీస్తుని వెంబడిస్తున్నారు కనుక వీరు క్రైస్తవులు అని. అంతేగాని ఇది ప్రజలన్నారు. కాబట్టి మతం మారినోళ్ళు అని అనడం చాలా తప్పు. మనసు మారడం అని చెప్పడం కరెక్టు. యేసుక్రీస్తుని నమ్మడం అంటే మతం కాదు, మనసు మారడం. ఇది తెలియక అజ్ఞానులు డబ్బులు సంపాదించడానికి క్రైస్తవులు సువార్త చేస్తుంటే మీరు మత ప్రచారం చేస్తున్నారు. ఎక్కడైనా కానీ మతం అని ఎవరైనా చెప్పినారా? అయితే ఆ వ్యక్తిని పట్టుకోండి. ఎవడు చెప్పడు. ఏ నిజమైన దేవుని దాసుడు, విశ్వాసులు క్రైస్తవ మతం తీసుకుని చెప్పరు. యేసు ప్రభువుని నమ్మండి అని చెప్తారు. కాబట్టి అప్పుడు నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే అలాంటిది పోయి మత ప్రచారం చేస్తున్నారని కొడుతూ ఉన్నారు, తిడుతూ ఉన్నారు, చంపేస్తూ ఉన్నారు. అదే బైబిల్లో గిన మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు మిమ్మల్ని కొట్టినవాని కొట్టండి, మిమ్మల్ని తిట్టినవాని తిట్టండి, మిమ్మల్ని చంపడానికి వచ్చిన వాళ్ళని చంపండి అని ఉంటే ఒక్క మతోన్మాది కూడా మిగిలడు. కానీ లేదట్లా, ఉండదు కూడా. ఉంటే దేవుడు ఎట్లయితాడైనా కాడు. క్రైస్తత్వం ఎందుకు విస్తరిస్తుంది తెలుసా? ఇది ఇప్పుడు కాదు. నిర్గమకాండం 1వ అధ్యాయము 10-11 వచనాల్లో, కింది వచనాలు చదివితే దేవుని పిల్లల్ని ఎంత శ్రమ పెట్టినారో వారు అంత ప్రబలిరి అంటే విస్తరించిరని లెక్క. అపోస్తుల కార్యములో కూడా దేవుని పిల్లల్ని, దేవుని సేవకుల్ని టార్చర్ పెట్టి బెదిరిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎంత బెదిరించినా క్రైస్తత్వం లేక నిజమైన దేవుని వాక్యాన్ని ప్రబలం జరిగింది, విస్తరించింది. చూడండి, 12 మంది శిష్యులలో ఒక్క ఆయన లేక ఇద్దరు ఇండియాకు వస్తే ఇంత జరిగింది. కాబట్టి మతం మారమని క్రైస్తవులు చెప్పరు, లేదా బైబిల్ చెప్పదు. గుర్తుపెట్టుకోండి మతోన్మాదులారా, మీకు సలహా, సూచన, హెచ్చరిక. ఎక్కడైనా సరే సువార్త చేస్తున్న వారిని అడ్డగిస్తే కొట్టని ఒక్క రెఫరెన్స్ దొరికితే మాత్రం దేతడి. కానీ అట్లా ఉండదు. ఎందుకంటే యేసుప్రభు ప్రేమ గలవాడు. యేసుప్రభు పుట్టుకనే మానవుల కొరకు చనిపోవడం. 3 పీక్కులు అంటే పీక్కలు కదరా పోయి సావడానికి వచ్చినట్రా. మీ వాళ్ళందరూ పెళ్లి చేసుకొని సుఖంగా ఉండడానికి ముగ్గురు నలుగురిని పెట్టుకోవడానికి వచ్చినారు. అసలు యేసుప్రభు పుట్టుకనే అందరి కోసం బలిదానం. కాబట్టి మతోన్మాదులు అందరికీ చెప్తున్నా, అందరికి కాదు, చాలామంది హిందువులు ఉన్నారు, నా స్నేహితులు ఉన్నారు, నా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు చెప్పినారు. కాబట్టి సత్యాన్ని గ్రహించండి మతోన్మాదులారా. బైబిల్లో ఎక్కడ ఒక రెఫరెన్స్ లేదు. ఉంటేనా మీరు తిరగరు, ఇళ్ళలో కాదు, మీరు ఎక్కడ దాక్కున్నా ఇజ్రాయెల్ చేసినట్టు చేస్తారు. ఇజ్రాయిల్ వదిలిపెట్టరు, క్రైస్తవులు వదిలిపెడతారు, యూదులు వదిలిపెట్టరు. యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళు కొడితే తన్నులు తింటారు, తిడితే తిట్టించుకుంటారు, ఉమ్మేస్తే కూడా ఉమ్మించుకుంటారు, చివరికి చచ్చిపోతారు తప్ప చెయ్యెత్తరు. వాళ్ళే నిజమైన దేవుని పిల్లలు. అదే యూదులతో పెట్టుకో,
ఇజ్రాయెల్తో పెట్టుకో. నువ్వు ఎక్కడున్నా సరే నేను బయటకు తీసుకొచ్చి నడి బజార్లో పీల్చి పడేస్తాను. క్రైస్తవ మతం కాదు, మార్గం. నమ్ము. డబ్బులు సంపాదించడానికి చెప్పే హిందూ మతోన్మాదులకు ఈ మాటలు దయచేసి గమనించండి. హిందూ సోదరులారా, మిమ్మల్ని కాదు, అందరం కలిసిమెలిసి ఉన్నాం. ఇది భారతదేశం. నన్ను అడిగితే భారతదేశం అని చెప్పడానికి కూడా నాకు ఇష్టం లేదు. ఇది హిందూ దేశం ఇది. కాబట్టి మతోన్మాదుల నుంచి హిందూ సోదరులు తెలుసుకొని కలిసిమెలిసి ఉందాం. నీకు ఇష్టమైతే, నీకు నచ్చితే, నాకు నచ్చితే నేను ఏ దేవునైనా పూజిస్తా. కాబట్టి సత్యాన్ని గ్రహించండి నా హిందూ సోదరులారా.